హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. సదర్లాండ్ కంపెనీ వాళ్ళు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్స్ కోసం రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే అండ్ వీడియో ఇచ్చిన లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క కంపెనీ వచ్చేసి సదర్లాండ్ అనమాట. ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్స్ కోసం వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లొకేషన్ వచ్చేసి వర్క్ లొకేషన్ వచ్చేసి ఉప్పల్ అనమాట. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్కి ఒక విధంగా, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఒక విధంగా శాలరీ అయితే ఉంటుందన్నమాట. 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి అప్ టు 25,000 to 30,000 వరకు శాలరీ అయితే పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెషర్స్కి వచ్చేసి 21,000 to 24,000 వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. ఇలా శాలరీ వేరియేషన్ అయితే ఫ్రెషర్స్కి ఒక విధంగా అలాగే ఎక్స్పీరియన్స్కి ఒక విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టైం అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టు ఈ యొక్క నోటిఫికేషన్కి వీళ్ళు డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో 30 April నుండి 9th May వరకు మార్నింగ్ 10 to afternoon 1:30 వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఇంట్రెస్ట్ అండ్ బిల్లింగ్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ లొకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనీదీప్ అనేసి హెచ్ఆర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు క్లారిఫై చేసుకుని వీళ్ళకి కాల్ చేసి క్లారిఫై చేసుకుని వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్ వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ 45 members ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. మీరు కూడా వీడియో చూసిన వెంటనే ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ షేర్ దేర్ రెజ్యూమ్స్ అండ్ కాల్. సో మీరు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే మీరు వచ్చేసి యొక్క వాట్సాప్ నెంబర్కి మీ యొక్క రెజ్యూమ్ని షేర్ చేయొచ్చు, లేకపోతే కాల్ చేసి కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ పర్సన్ వచ్చేసి హెచ్ఆర్ మణిదీప్ అనేసి ఇక్కడ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు, చెక్ చేసుకోండి. వర్క్ లొకేషన్ వచ్చేసి ఉప్పల్ అనమాట. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి సదర్లాండ్ 7th floor దివ్యశ్రీ బిల్డింగ్, ల్యాంకో హిల్స్ అనమాట. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. కరెంట్లీ వీఆర్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ అనమాట. సో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్స్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్ ఈజ్ ఎ జాబ్ వేర్ ది ఎగ్జిక్యూటివ్స్ ఆర్ అసైన్ ఏ హ్యాండిల్ ది కాల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ కెన్ అప్లై అనమాట. సో ఎవరికైతే ఇంకా ఇంగ్లీష్లో ఎక్సలెంట్ కమ్యూనికేషన్ ఉంటుందో సో అటువంటి వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్స్, సో ఇక నోటిఫికేషన్కి గ్రాడ్యుయేట్స్ అండ్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ సో అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే 12th డిప్లొమా ఎనీ డిగ్రీ వాళ్ళు, ఎనీ పీజీ వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 24/7 షిఫ్ట్స్ అలాగే రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయన్నమాట. 5 days వీక్లో 5 days అయితే వర్క్ ఉంటుంది అండ్ 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 2-way క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. ఓన్లీ నైట్ షిఫ్ట్ ఈ యొక్క ఉప్పల్ లొకేషన్లో 15 kilometers ఉన్న వాళ్ళకు మీకు నైట్ షిఫ్ట్ క్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ హూ ఈజ్ కంఫర్టబుల్ వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్ కెన్ అప్లై అనమాట. సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయడానికి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సో అటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. నీడ్ ఇమ్మీడియట్ జాయినర్స్ ఓన్లీ అనమాట. సో ఎవరైతే త్వరగా జాయిన్ అవుతారో సో అటువంటి వాళ్ళకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నో వర్చువల్ ఇంటర్వ్యూస్ ఈజ్ అవైలబుల్ అనమాట. సో ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే ఉండవు అనమాట. అవుట్ ఆఫ్ స్టేషన్ క్యాండిడేట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ నాట్ ఎలిజిబుల్. సో ఈ యొక్క హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలని క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఇంటర్వ్యూ రౌండ్స్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది, అసెస్మెంట్ రౌండ్, ఆపరేషన్ రౌండ్, ఇలా 3 rounds అయితే ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ క్యారీ కనుక చూసుకున్నట్టయితే మీ యొక్క రెజ్యూమ్ అండ్ అలాగే హార్డ్ కాపీ ఆఫ్ మీ యొక్క ఆధార్ కార్డ్ హార్డ్ కాపీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ లొకేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు, ఈ యొక్క లొకేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్, గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని మెన్షన్ చేశారు. అంటే ఇంటర్ డిప్లొమా ఎనీ డిగ్రీ ఎనీ పీజీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇంతకుముందే నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ అనేది డైరెక్ట్గా కంపెనీ వాళ్ళకు సెండ్ అవుతుంది అనమాట. సో త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. కాంటాక్ట్ అయ్యి మీకు ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఇంటర్వ్యూ కోసం వాళ్ళే ఇన్వైట్ అయితే చేస్తారనమాట. ఇది వచ్చేసి నోటిఫికేషన్ అండ్ అలాగే అప్లై ప్రాసెస్ అనమాట.
మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.